ఈ సహజీవన కార్యక్రమంలో మనం ఆయనతో ఉంటూ ఆయన చరిత్రని వినగలిగే భాగ్యం మనకు లభించింది. ఇది మన అదృష్టం. ఇప్పుడు మనం సోదరుడు రాసినటువంటి గీతాల్లో మరో గీతం గురించి మనం పాడుకొని ఆ గీతంలో బాబా ఆయన చేత రాయించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివి గైకొను మెహరు దైవమా. ఇప్పుడు ఈ గీతం మనం ఇదివరలో కూడా ఒకప్పుడు పాడుకొని చెప్పుకున్నట్టు ఈ పనిముట్టుకి జ్ఞాపకం ఉంది. అయినప్పటికీ ప్రభు ఆయన యొక్క ఈ కార్యక్రమంలో తనకు నచ్చినట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకున్నారు కనుక దాన్ని మనం మన సొంత ఆలోచనలతో మన సొంత భావాలతో దాన్ని మనం ఏ విధంగా డిస్టర్బ్ చేయడానికి మనకి ఏమాత్రం కూడా అవకాశం లేదు కనుక ఇప్పుడు పాట వినండి. అంటే పాట సాహిత్యం రెండు ఒకేసారి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఇది ఒక సినిమా పాట వరస. అంటే ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దానికి ట్యూన్ని బాణీని ఆయన సమకూర్చారు. ఆ సినిమా పాట చాలాసార్లు రికార్డులు మీరందరూ వినే ఉంటారు. ఆ ట్యూన్ ఏదైతే ఉన్నదో మనం కొత్తగా మనం ట్యూన్ చేసుకోవాలని అవసరం లేకుండా ఆ మహానుభావుడు ఏం చేశాడంటే ఆ పాటలు ఆ వర్షంలో ఆ బాణీల్లో మనకు ఆయన సాహిత్యాన్ని అందించాడు. అందుచేత ఏం చేద్దాం, మనం ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సహవాసంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక్క అవగాహనతో ఉండాలి. బాబా ముందు ఉన్నాము అని, బాబా ముందు ఉన్నాము, బాబాతో ఉన్నాము, సజీవంగా బాబా మన ముందు ఉన్నారు అన్నటువంటి అవగాహన లేకపోతే ఆయన ముందు చేసే ఏ కార్యమైనా కూడా సత్ఫలాన్ని ఇవ్వదు. అందుకని ఇప్పుడు ఈ పల్లవిలో అరుణ కిరణ కాంతి అంటే సూర్యుని యొక్క అద్భుతమైనటువంటి ఆ కిరణాల యొక్క కాంతి, ఆ కాంతితో ఏం చేశారు బాబా అంటే అని ఆలోచిస్తే ఆయనకి ఏం స్మృతింది? దివ్య ప్రేమ జ్యోతివై. ఆయన ఆ అరుణ కిరణాలని చూసినప్పుడు బాబా అతనికి దివ్య ప్రేమ జ్యోతిగా కనిపించి ఉంటాడు. లేకపోతే అలాగేరా పదాలు పడవు కదా. సామాన్య మానవులు ఈ మాటల్లో భౌతిక విషయాలని చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెం భగవంతుడితో ఉన్నవాళ్ళు ఉన్నతమైనటువంటి పరిస్థితిని
వెతుక్కుంటూ ఉంటారు. అంచేత దివ్య ప్రేమ జ్యోతివై అంటే ఎంత ఉన్నతంగా ఆలోచించాడో చూడండి. ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా అన్నటువంటి గీతం అది. ఆ ట్యూన్ తీసుకొని అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై అన్నాడు. అసలు సాహిత్యం ఎక్కడో లేదు, ఈ గీతాల్లోనే ఉంది. వెతికితే తెలుసుకుంటే. అంచేత నువ్వు సూర్యుడు ఎంత మహోన్నత కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు, అటువంటి కాంతి నీ చుట్టూ ఆవరించి ఉన్నది. అప్పుడు నువ్వు దివ్య ప్రేమ జ్యోతివై అంటే ఇక్కడ రెండు జ్యోతులు, ఒకటి వెలుగుతో నిండిన జ్యోతి, ఒకటి ప్రేమతో నిండిన జ్యోతి వేరొకటి. వెలుగుతో నిండిన జ్యోతి మనకు తెలుసు, ప్రేమతో నిండిన జ్యోతి ఎవరు అంటే మెహర్ బాబాయే అని బాబ్జీ ఊహించుకున్నాడు. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన. నువ్వు మామూలుగా రాలేదు, భానుని యొక్క కిరణాలను పులికి పుచ్చుకొని ప్రపంచానికి నీ యొక్క డివైన్ లవ్, దివ్య ప్రేమ అందించడం కోసం ప్రేమ జ్యోతిగా మారి సృష్టిలో నువ్వు అవతరించావు. అంచేత సృష్టికారక రెండుతులివే గైకొండు మెహరు దైవమా. రెండు సంబోధనలు, ఒకటి సృష్టికారక, రెండు మెహరు దైవమా. ఒక పల్లవిలో ఆ పదాల్లో ఏమికేమిటి వాడబడ్డాయి, ఏ ఉన్నతమైన విషయాలు చర్చించబడ్డాయి అని మనం కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఆ ఆలోచనలో ఆ రచయిత యొక్క సామాన్యమైన ఉద్దేశం, ఆ ఉద్దేశం వెనుక ఉన్నటువంటి మన మెహర్ ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి అగాధమైనటువంటి ఆలోచన రూపురేఖలు కూడా మనకు కనిపిస్తాయి. అంచేత అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. గాయకుడు కావక్కర్లేదు, గాయకురాలు కావక్కర్లేదు, నిండుగా భావం గాని హృదయంలో వెల్లుబికి బయటికి రాగలిగితే ఆ శబ్దం ఒక విధంగా ఆశీర్వదింపబడి గుండె లోతుల్లోని అది టచ్ చేయడానికి అవకాశం వస్తుంది. మాకు శ్రీకాకుళంలో అంతపల్లి సుబ్బారావు గారని ఒక 70 ఏళ్ల వ్యక్తి అప్పుడు ఉండేవాడు పూర్వంలో. ఆయన ఎలా పాడేవాడంటే వణుకుతూ పాడేవాడు. వేదాంత సారము ప్రేమ ప్రసాదము ఇలా పాడేవాడు. అందరూ నిశ్శబ్దం, చాలా నిశ్శబ్దం పాటించేవారు ఆయన పాడితే. ఆ పాడే తీరులో మనకు చిన్న అలవాటు ఉండే దానికి రెండు చేతులు దగ్గరగా పెట్టి ఒకదానికొక అంటించి ఇలాగా చేతుల్ని పాడేవాడు, పాముతూ పాడేవాడు. కొన్ని విషయాలు అసలు మన మనుషుల ద్వారా మనుషులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రేమికుల ద్వారా ప్రేమికులు నేర్చుకోవాల్సినవి చాలా, నేర్చుకోదగ్గవి అన్నీ నేర్చుకోమని అర్థం కాదు ఇక్కడ.
ఏదైతే అనన్య సామాన్యంగా మనకు గోచరిస్తుందో అవి మాత్రమే మనం కొంచెం చూడడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఇక్కడ ఈ మహానుభావుడు పాడినప్పుడు నేను వెళ్ళలేదు, అంచేత నేను ఆయన దగ్గర లేను. ఇప్పుడు మీరు నా దగ్గర లేరు, కానీ వాయిస్ వినబడుతుంది. అంచేత ఈ వాయిస్ ద్వారా దాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెసివ్గా మనం గానం చేయగలము అనే ఆలోచన మనలో రావాలి. ఎందుకు? బాబా సంతోషించాలి కదా. మన గానాన్ని ఎవరు సంతోషించాలి? బాబా, మన ప్రీతముడు సంతోషించాలి. అందుచేత అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే నీకొను హృదయమా. ప్రణతులివే ఈ గీత వాళ్ళు భద్రి గీత వాళ్ళు ప్రణతులివే గునుమా అన్న ఒక గీత ఉంది. ఈ గీతాలన్నీ కూడా ఎలాంటివంటే బాబాయ్ పెంచినటువంటి పూల తోటలో వికసించిన పువ్వులు వంటివి. పూల తోటలోకి వెళ్తే మనం అన్ని పువ్వులు చూస్తామా? చూడం. ఏవైతే చాలా విశాలంగా విప్పారి ఎరబూసి ఉంటాయో అవి మన కంటిని ఆకర్షిస్తాయి. ఏవైతే మంచి సువాసనని వెదజల్లుతాయో అవి మనల్ని ఆకర్షిస్తాయి. ఇది ఈ ఆకర్షణ అనేది గుణాల యొక్క ప్రభావం. అందుచేత మనం భగవంతుడైన బాబా ముందు పాడుతున్నాము, పాడాలి, పాడవలసి ఉన్నది. నా బాధ్యత ఏమిటి అంటే నా ప్రభువుని సంతోషపెట్టాలి. బాబా ప్రేమ ప్రపంచంలో మెహర్ బాబాని, ఆయన దివ్యత్వాన్ని తెలుసుకొని ఆయన్ని సంతోషపెట్టడానికి 100% ప్రయత్నం చేసినవాడు మధుసూదన్. ఇది సత్యం. ఆయన దగ్గర ఆయన హార్మోనీ వాయిస్తూ పాడుతుంటే పక్కన గారి కూర్చుంటే మనల్ని మనం మర్చిపోతాం. ఎందువల్ల? ఆయన మర్చిపోతాడు కాబట్టి. జాగ్రత్తగా వినండి. ఆయన మర్చిపోతాడు కాబట్టి మనల్ని మనం మర్చిపోతాం. మన బాహ్య స్మృతి ఏదైతే ఉన్నదో అది అంతఃస్మృతిగా మారిపోవాలి. అప్పుడు మాత్రమే చక్కగా గానం చేసే సదవకాశాన్ని ప్రభు మనకిస్తాడు. ఇందులో మొదటి చరణంలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారం అరుదించే శేడిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చలింపచేయు దివ్య మానవాకృతితో. అబ్బబ్బబ్బబ్బ! ఆయన తెలుగువాడు. తెలుగును రాయడంలో, తెలుగుని ఆ వ్రాసినది తిరిగి విడుదల చేయడంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. ఈ ప్రపంచంలో కర్మం పూర్తిగా
నశించిపోయేటటువంటి పరిస్థితులు అవతారం అనేది ఎల్లవెళ్ళలో రాదు కదా. 700 నుంచి 1400 సంవత్సరాల మధ్యకాలంలో వస్తుంది అది. అంచేత ఆ రాక చాలా అరుదైంది. ఆ పరంపర కొనసాగుతూ ఉన్నది. ఆ పరంపరలో విశ్వప్రేమ నెలకొల్పే చాలా 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 ఉన్నతమైన పదం అది, విశ్వప్రేమ. డివైన్ లవ్ ని మనం దాని యొక్క అర్థాన్ని చెప్పుకున్నప్పుడు దివ్య ప్రేమ అని చెప్పుకుంటాం. కానీ దానికి మరొక పేరే విశ్వప్రేమ. విశ్వప్రేమ నెలకొల్పి దివ్య ప్రేమ జ్వాలలతో, అవన్నీ కూడా మంటలు. సీతాదేవిని అపహరించి రావణాసురుడు లంకలో పెడితే అశోకవనంలో ఆవిడికి కాపలా కాసినటువంటి ఈ లంకిణులు ఎవరైతే ఉన్నారో రాక్షస స్త్రీలు, వాళ్ళ ఆవిడ సమీపానికి వెళ్ళలేకపోయేవారు. ఇంచేత ఆవిడ చుట్టూ అగ్ని ప్రజ్వలుతూ ఉండేది. ఆ అగ్ని ఎవరి తేజస్సు? శ్రీరామచంద్రుడి తేజస్సు. అలాగే హనుమంతుడు ఆ గంధమాదన పర్వతం మీద నామస్మరణ చేస్తూగానే ఉంటే ఆయన చుట్టూ అగ్నిజ్వాలలు కనిపించేవి. ఎలా సాధ్యమైంది? అది ఆ శ్రీరామచంద్రుని దివ్య జ్వాలలు గలవు. అందువల్ల ఈ విశ్వప్రేమ అనేది దివ్య ప్రేమ, అది జ్వాలలతో నిండి ఉంటుంది. చాలా ఉన్నతమైన విషయాలు ఇవి. ఆ ఉన్నతంగా ఆలోచించాలి అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మాత్రమే అది మనకి తెలుస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏమిటి, చాలా కాలం నుంచి మనందరం కూడా ఈ సహజీవనంలో బాబాతో ఉంటున్నాం. ఆయన కరుణామయుడు కదా, అయ్యయ్యో నాతో ఉంటున్నారు, వీళ్ళు కొంచెం మనం కరుణిద్దాము అన్న ఆ ఒక్క చిన్న ఆలోచనతో ఆయన మనకి ఈ సాహిత్యాన్ని అందజేస్తున్నారు. అందుచేత ఏమైంది? విశ్వప్రేమ నెలకొల్పి దివ్య ప్రేమ జ్వాలలతో. ఆ జ్వాలలు మనలో అంటే జాగ్రత్తగా వినండి, ఎవరైతే గానం చేస్తారో వాళ్ళ హృదయం భగభగ మండుతూ ఉంటుంది. హృదయంలో మంటలు చెలరేగుతాయి. ఎందుక లోపల ఎవరున్నారు? ప్రభు. అవి సామాన్యమైన జ్వాలలు కాదు, ప్రేమ జ్వాలలు. దివ్యమైనటువంటి ప్రేమ జ్వాల కాంతులు. అంచేత వాటి శక్తి ఏమిటంటే ఈయన భాషలో సృష్టిని తలింపచేయు దివ్య మానవాకృతితో. దివ్య మానవాకృతి, దివ్య ప్రేమ జ్వాల. ఆ జ్వాల సృష్టినే దానం చేసేస్తుంది, దహించేస్తుంది. ఎంత లోతుల్లోకి వెళ్ళాడో చూడండి. ఈ పాట పాడిన ప్రతి గాయకుని యొక్క బాధ్యత ఏమిటంటే ఈ అర్థం తెలుసుకోవాలి. ఆ అర్థం తెలుసుకుంటే వాడికి కూడా మండుతుంది లోపల, మామూలుగా మండదు. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని బయట పెడతారు. ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్లే కాక అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఏదో సినిమా నటన కాదు, నాటకీయం కాదు, అందరూ సహజంగా ఏడుస్తారు. అలాగా భగవంతునితో సంబంధం ఉన్నటువంటి
ప్రేమికుడు లేదా భక్తుడికి ఎప్పుడు ఎప్పుడు గుండెలో జ్వాల జ్వలిస్తూ ఉంటుంది. ఆ జ్వాలామయమైన ఆ దేహంతో పాడతాడు వాడు. అందుకే బేగం అఖ్తార్ అనేటువంటి మహా గజల్ గాయకురాలు ఆ రోజుల్లో బాబా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాంకి 10,000 రూపాయలు తీసుకునేది ఆవిడ. అంత గొప్ప గాయని బాబా ముందు పాడితే బాబా పెదవి విరిచేశారు. మన బాబా ముందు పాడుతున్నామన్న విషయం అయితే మనకి గుర్తుంటుంది, కానీ ఒక దృష్టి గుంతుల వాళ్ళ మీద పడుతుంటుంది మనకు తెలియకుండా. ఒక దృష్టి మైక్ పనిచేస్తుందా లేదా దాని మీద పడుతుంది, ఇంకో దృష్టి మరొకరు కానీ ఎవరైనా తనతో కలిపి పాడిస్తాడా అని భయం ఉంటుంది. ఇలా మన చుట్టూ భయం ఆవరిస్తుంది, జ్వాల కాదు. అందువల్లనే ఎవరికి వాళ్ళం బాబా ముందు పాడడానికి ఖచ్చితంగా పాడే ముందు బాగా ఆయన్ని హృదయంగా నింపుకొని పాడడానికి మనం ప్రయత్నిస్తే మన యొక్క ఈ గానం అనేది ముందు మన గుండెలో జ్వలిస్తుంది. సృష్టిని తలింపజేయు దివ్య మానవ కృతితో శ్రీకారం చుట్టబోతున్నాం. ఇక ఇందులో భాగంగా మనం ఒక గీతాన్ని పాడుతూ దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం నిన్న ఒక పల్లవి ఒక చరణం పాడుకున్నాం. ఆ పల్లవి చరణం పాడిన తర్వాత ముందుకు వెళ్ళి ఆ పాట యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాబా ఇచ్చతో. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరి దైవమా, మా ప్రణతులివే గైకొను మెహరి దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరి దైవమా, మా ప్రణతులివే గైకొను మెహరి దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదంచే శ్రేణిలో. విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో, విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని తలింపజేయు దివ్య మానవాకృతితో, సృష్టిని తలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా, మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. రచయిత ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాడంటే అవతారుల యొక్క మానవాకృతితో వచ్చినటువంటి ఆ రాకని దానిలో కారణాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో
విశ్వప్రేమను నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో. ఇది రాయడానికి మనిషికి, ఏ మనిషికైనా సరే నాలెడ్జ్ ఉంటే చాలదు, భాష మీద పట్టుతూ ఉంటే చాలదు, భావం ఉన్నతంగా ఉన్నా చాలదు, ఆయన ఆశీర్వాదం ఉండాలి, బాబా ఆశీర్వాదం ఉండాలి. అదే ఆయనకు పుష్కలంగా ఉంది. అంచేత విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టినే తలింపచేయు దివ్య మానవాకృతితో. దివ్యమైనటువంటి మానవాకృతి, మనలాంటి మానవాకృతి కాదు. ఆ ఆకృతి సృష్టిని సరింపచేసిస్తుంది. అంచేత వెలసిన సృష్టికారక ప్రణతులివి గైకొను మెహరి దైవమా. రెండవ దాంట్లో, రెండవ చరణంలోకి వెళ్ళాము. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి, కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనై. మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళలో కొన్ని సామాన్యమైనటువంటి భావాలు ఉన్నాయి. అవి ఇప్పటివి కావు, పూర్వీకుల నుంచి సంక్రమించి అవి నడుస్తూ ఉన్నాయి. భగవంతుడి గురించి తర్కం చేస్తాం మనమే, వాదనలు చేసుకుంటాం మనమే. ఈయన ఏమంటాడు? తెలియగలేరు నిన్ను తర్కవాదములు తెరచి, ఇక కామ్యవాంఛ. మానవుడికి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి అంటే నిరంతరం కోరికలు వస్తూ ఉంటాయి. అదేంటండి దాన్ని అద్భుతమైన పరిస్థితి అంటారు అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పటికి మనమంతా ఎన్ని జన్మలు ఎత్తాము, అన్ని జన్మల నుంచి పుడుతూ దేవుణ్ణి తెలుసుకుంటూ కోరికల్లో మునిగిపోతూ ఉన్నాడు ఈ మానవుడు. అందుచేత కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనై. ఆ వాంఛలన్నవి, వాంఛల్ని మనం కామిస్తూ ఉంటాం, కోరుతూ ఉంటాం. అంచేత అలాగా భగవంతుని మనం ఆరాధించలేము అని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. ఐహికమయ దృక్కు అంటే కొన్ని మనం చెప్పుకుంటేనే తెలుస్తాయి, చెప్పుకోకపోతే తెలియదు. మెహరాబాదు మనందరికీ కూడా పుణ్యభూమి. అవతార కృష్ణుని యొక్క జన్మభూమి. ఆయన భవిష్యత్ ప్రణాళిక అంతా కూడా అక్కడే తయారవుతూ ఉన్న భూమి. అటువంటి భూమికి మనం ఎంతో ప్రయాసపడి వెళతాం. నెంబర్ 1, అక్కడ మౌనాన్ని పాటించాం. ఒక్క ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తప్ప. ఆ మౌనం ఆయనకి చాలా ప్రియమైంది. కానీ ఒక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రమే మౌనం పాటిస్తాం మనం. ఇది ఆయన ఎడల మనకున్న ప్రేమ, లేకపోతే సాధారణ భావమా? మీకే విడిచిపెడుతున్నారు బాబా. రెండవది, అక్కడ ఎక్కువ మాట్లాడతాం. కిందని 9 గంటలతో మనం పడుకోవాలి అన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా మనం కొంతమంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ మాటలు అనేవి పోనీ వాల్యుబుల్స్ అంటే వాల్యుబుల్స్ కావు. అందుచేత అలాగే నడుస్తున్నప్పుడు అన్ని భౌతికమైన విషయాలనే మాట్లాడుకుంటూ భౌతిక
దృశ్యాలనే చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ ఐహికమయ దృష్టి అన్నమాట. ఐహికంగా జన్మల నుంచి వస్తున్నటువంటి దృష్టిని. అంచేత కాంచగలేదు నిన్ను ఐహికమయ దృక్కులతో. కాబట్టి నా తండ్రి ఏం చేస్తామంటే, దివ్య జ్ఞానమించుకమా కొసగి బ్రోచు తండ్రిగా, కొంచెం ఒక దివ్య జ్ఞానాన్ని ఇవయ్యా అంటాడు. అదేదో చాలా సామాన్యమైన వస్తువులాగా. మానవుడిగా భౌతికాన్ని దాటి పారలౌకిక జ్ఞానంలో ప్రవేశించడానికే చాలా కష్టపడిపోతున్నాడు ఇప్పుడు. అలాంటి దివ్య జ్ఞానం కొంచెం అంటున్నాడు ఆయన మనందరి తరపున. మనందరి మీద ఎంత ప్రేమో చూడండి ఆయనకి, రచయితకి. బాబా మీద ఎంత ప్రేమో చూడండి. దివ్య జ్ఞానమించుకమా కొసగి బ్రోచు తండ్రివిగా, మాకు ఇవయ్యా దివ్య జ్ఞానం కొంచెం, మేము కొంచెం మారుతాం అని అడుగుతున్నాడు మనందరి తరపున. ఇక మరొక పేరాలు, ఇదే ఆఖరి పేర. ఆర్తుల కాటి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి. ఆర్తులు, మనమెవ్వరం కూడా ఆర్తులం కాము. ఒకవేళ మీరు ఎవరైనా ఆర్తులుంటే నేను చాలా ధన్యుడిని అవుతాను. ఆర్తి నిరంతరం భగవంతుడి యొక్క స్మరణతో, స్ఫురణతో, సేవతో భౌతికాన్ని పూర్తిగా విస్మరించి ఉంటాడు ఆర్తుడు. అటువంటి ఆర్తునికి నువ్వు ఆ ఆర్తిని తీరుస్తావు, ప్రేమతో సేద తీరుస్తావు. కొంచెం కాస్ట్లీ అయినా, అంటే మనకి అందని అయినా సరే, మాటల్లో ఏవో భావాలు మనకు కలగవచ్చు, కానీ ఆర్తి అన్నది సమాధానానికి దొరికేది కాదు, వివరణకు దొరికేది కాదు. అది హృదయంలో మనకు జరించవలసిందే. అంచేత ఆర్తుల కాటి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి. ఆర్తుడెప్పుడు కూడా సేద తీరడు. అలా సేద తీరకపోతే వాడికి ప్రమాదం. అందుకని బాబా మానవాకారంలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్తులకు సేద కలిగించారు. కొల్లలుగా పెరిగే కర్మ బంధముల నుంచి. ఇది మనకు కానే కాదు. కర్మబంధాలని దూరం చేసుకోవడానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో ఆయన యొక్క ప్రణాళికలో, వాళ్ళకి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల నుంచి. విశ్వభారమెల్లను నీవలీలగా భరించే. విశ్వభారాన్ని, చతుర్దశ భువన సమన్వితమైనటువంటి విశ్వభారాన్ని అవలీలగా ఆయన అది భరిస్తున్నాడట. అంటే ఇలాంటి ఆలోచనలు రావడానికి నిరంతరం బాబా చిత్రంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆయన ఈ రచయిత కూడా మళ్ళంటి ప్రాపంచిక జీవనమే గడిపాడు, కానీ ఆయన హృదయం చాలా గొప్పది. ఆయన్ని కొన్నిసార్లు కౌగిలించుకున్నప్పుడు ఆ హృదయంలో ఎంత ఆర్తి ఉన్నదో అనిపించింది. అందుచేత విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబా రూపాయ. నువ్వు మానవ రూపంలో మెహర్ బాబాగా మాకు కరుణిస్తున్నావు, కానీ యథార్థానికి నీ రూపం విశ్వరూపం. అటు విశ్వరూపాన్ని ఇటు మానవ రూపాన్ని రెండు సంధించి మా మధ్యకొచ్చి ఎలా వచ్చావు? అరుణ కిరణ కాంతితో, దివ్య ప్రేమ జ్యోతిగా వెలసావయ్యా బాబా. నీకు ప్రణతులు ఇవేనయ్యా, మా ప్రణతులను గైకోవయ్యా అంటున్నాడు ఈ ఆర్తుడు.
ఇది మనకి పూర్తి చేసుకున్నాం. మీలో ఈ గీతంలో ఏమైనా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన కార్యక్రమం అయిన తర్వాత ఆ గీతాన్ని ఒకసారి చూసుకొని మీకు ఎక్కడైనా అడగాలి అని ఒక సందేహం ఉంటే అది రాసుకొని రేపు మన సమావేశంలో మీరు అడగవచ్చు. ఇక 28/2/1962లో కొవ్వూరు మెహర్స్థాన్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవంలో బాబ్జీ చిన్న అంటే ఒక విధంగా ఈ వ్యక్తి ఎక్కా కాదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న గోనె పలసటి గోనె ఇంకాన్ని అక్కడ ఒక ఆచ్ఛాదనగా కట్టుకొని ఆ కొవ్వూరులో ఆయన బాబా ముందు పాడిన గీతం గురించి ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. అయితే ఇందులో విశేషం ఏంటి అంటే ఆ రోజు బాబా చేత ఈయన బాబ్జీ ఆశీర్వదింపబడ్డారు. ఇది ఒక సినిమా పాట వరుస. ఇవన్నీ సినిమా పాటల వరుసలే, కానీ సినిమా పాట వరుస అంటే మనకు చాలా చిన్న చూపు ఉంది. కానీ గుర్తుంచుకోండి, పూర్తిగా సంగీతాన్ని 72 మేళకర్తలతో కూడా ఉపాసన పట్టి వాళ్ళు నిర్మాతల చేత, దర్శకుల చేత, సంగీత విద్వాంసులు అనిపించుకున్న వాళ్ళే మన తెలుగు సినిమాల్లో ట్యూన్స్ ని మనకిచ్చారు. అవి సామాన్య ట్యూన్స్ కావు. అదే రాగాలు ఇప్పటి సినిమాల్లో చాలా పేలవంగా, అర్ధరహితంగా కూడా ఒక విధంగా కొన్నిటికి సంకర స్వరాలు కూడా పెడుతూ ఇప్పటి డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు బాణీలు కడుతున్నారు. కానీ అప్పటివి చక్కటి రాగాలు, చక్కటి బాణీలు. అందుచేత మనం దీనికి ఈ గీతానికి ఆయన వెలుగు ఎడులో అనే చిత్రంలోని ఓహో రంగయ్యో అన్నటువంటి ఒక గీతాన్ని